ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికీ కొంతమందికి మాత్రమే ఇక్కడ చాలా మంచి గుర్తింపు అయితే ఉంటుంది. వాళ్ళు చేస్తున్న సినిమాలతో ప్రేక్షకులను అలరించడమే కాకుండా వాళ్ళ కుటుంబం ఒక సపరేట్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంటారు. ప్రస్తుతం స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా బాట పడుతూ వరుస సక్సెస్లను సాధిస్తున్నారు. ఇక హీరోయిన్లు మాత్రం కొన్ని సినిమాలకే పరిమితమవుతున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంటూ ముందుకు దూసుకు వెళుతున్న విషయం మనకు తెలిసిందే. మరి ఇలాంటి క్రమంలోనే వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, తద్వారా వాళ్ళు చేయబోతున్న సినిమాలతో ప్రేక్షకులను ఎలా మెప్పిస్తారు అనేది తెలియాల్సి ఉంది. అక్కినేని ఫ్యామిలీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. ప్రస్తుతం ఆ ఫ్యామిలీలో ఉన్న హీరోలందరూ సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక నాగ చైతన్య హీరోగా రాణిస్తున్నప్పటికీ ఆయనకు సరియైన సక్సెస్ అయితే రావటం లేదు. ఇంతకు ముందు సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ కుదరకపోవటంతో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఇక ఆ తర్వాత రీసెంట్ గా శోభిత ధూళిపళ్ళని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆమె కూడా హీరోయిన్ కావటంతో పెళ్లి తర్వాత ఆమె సినిమాలలో నటిస్తుందా లేదా అనే ధోరణిలో కొన్ని ప్రశ్నలైతే తలెత్తాయి. కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం శోభిత తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసి సినిమాలలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నట్లుగా తెలుస్తుంది. నాగ చైతన్య, నాగార్జున దీనికి ఒప్పుకుంటారా లేదా అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఇక మొత్తానికైతే అక్కినేని వారి ఇంట కోడలు పెళ్లి తరువాత సినిమాలలో నటించడానికి వాళ్ళు ఒక నిబంధన అయితే పెట్టినట్లుగా తెలుస్తుంది. కానీ హీరోయిన్లను పెళ్లి చేసుకోవటంతో వాళ్ళు పెళ్లి తరువాత కూడా సినిమాల్లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతం శోభిత సైతం సమంత మాదిరిగానే సినిమాలలో నటించడానికి ఆసక్తి చూపిస్తుందా? ఈ విషయంలో నాగ చైతన్య ఒప్పుకున్నాడా? నెక్స్ట్ శోభిత ఏం చేయబోతుంది అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ ముగ్గురు వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ వాళ్ళు అనుకున్న రేంజ్ లో సక్సెస్ మాత్రం సాధించలేకపోతున్నారు. తమ తోటి హీరోలు భారీ విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకు వెళుతున్న క్రమంలో వీళ్ళు మాత్రం వెనకబడిపోవటం చూస్తున్న వాళ్ళ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరి ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తమ వైపు తిప్పుకుంటున్న స్టార్ హీరోలు అందరితో పోటీ పడుతూ ముందుకు దూసుకెళ్తూ ఉండటం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ప్రస్తుతం ఉన్న హీరోలందరూ పాన్ ఇండియాలో స్టార్ హీరోలుగా వెలుగొందుతుంటే అక్కినేని ఫ్యామిలీ హీరోలు మాత్రం పాన్ ఇండియా హీరోలుగా మారలేకపోతున్నారు.